ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే భారత్ మాతా కీ చంద్రుని పక్కన చుక్కలం చంద్రుని పక్కన చుక్కలం మతం మాతా కీ జై మాతా కీ జై మతం మాతా కీ జై మాతా కీ పట్టి బొక్కైపోకురా ఎవరేమన్నా నమ్మేయకుండా సోచాయించరా ఐన్స్టైన్ న్యూటన్లే కాదు మనకే ఎందరో ఉన్నారు.
అప్పటికి లెఫ్టిస్ట్ భావజాలం అన్ని రంగాల్లో ప్రవేశించి దేశ భవిష్యత్తును నిర్దేశించే విద్యా సంస్థల్లో కూడా ఆధిపత్యం చెలాయించారు. బంధువులు భయపడు లేని మీరెవర్రా? ఈ కాలేజ్ భూమిపల్లి లక్ష్మణరావు గారిని, అదేవిధంగా ముత్యాల రామలింగారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాచకొండ శ్రీరామరావు, రాచకొండ గోపన్న గారి సోదరుడు వారు, రామన్న గోపన్న సినిమా ప్రియమేశ్వరులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా తిలకించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. అందరికి ధన్యవాదాలు. సోదరులారా, నేను పిచ్చందరెడ్డి దాదాపు మేమిద్దరము హై స్కూల్ నుంచి అప్పుడు డిగ్రీ వరకు మేమంతా కలిసి చదువుకున్నాము. ఆర్గనైజేషన్లో కూడా కలిసి పనిచేశాము. ఆయన చనిపోయేంత వరకు ఆయన వర్గంగా ఉన్నాము మేము. నేను న్యాయవాద వృత్తిని నేను సెలెక్ట్ చేసుకుంటే ఆయనే ఒక రైతు నాయకుడిగా డిగ్రీ అయిపోయిన రైతు నాయకుడిగా ఉండి ఎన్నో ప్రజలకు కష్ట సుఖాలకు అండగా ఉండి తర్వాత తీవ్రవాదాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని తను దాన్ని నెరవేర్చుకుంటూ అలానే మా అన్నయ్య గారికి మేమందరం గోపన్న గారికి అలా రామన్న గారు కూడా వారు కూడా మాకు గురువు లాంటి వాళ్ళు. ఈ రామన్న గోపన్న మా అందరికీ గురువు లాంటి వాళ్ళు. నిజంగా జితేందర్ రెడ్డి ఒక వీరుడు. అల్లూరు సీతారామరాజు ఏ విధంగా ఉంటుండో అట్లా ఉంటుండే. ఎలాంటి ఏది కూడా లొంగకుండా ఎలాంటి ప్రలోభంలో కూడా ఆయన జీవితాంతం ఒక క్రమశిక్షణాయుతంగా పనిచేసి అలానే చివరి సమయంలో కొన్ని దుష్ట శక్తులు ఆయన వ్యతిరేకంగా పనిచేసి అతనికి పరోక్షంగా అతనికి వివరాలను సహకరించడం వల్లనే అతను చనిపోవడం జరిగింది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను చాలా ప్రకాశంగా ఉంటుంది. చూడాల ఈ సినిమా తీసి జితేందర్ రెడ్డిని చరిత్రను, రావణ గోపాల చరిత్రను మన ముందుకు మరొకసారి తీసుకెళ్ళినందుకు భావితరాలను తెలిపినందుకు ముదుగంటి జితేందర్ రెడ్డి మన రవీంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమా నటించిన హీరో గారికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతూ జితేందర్ రెడ్డి గారి సమర్థిస్తున్నాను. నేటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇతరులు కూడా అప్పుడు మేము వారి అధికారుల్లో ఉన్నప్పుడు ఉత్తేజపరిచినప్పుడు వాళ్ళ విద్యార్థులు ఆర్ఎస్ఎస్ విద్యార్థులతో తెలిసి వారి కోసం వారి అధికారాలను తిరిగినాం. వారి స్ఫూర్తి వారిని విస్తరించిన వారిని మేము మర్చిపోలేము. వారి త్యాగాలను గుర్తింపు రైతులన్న సినిమా ఈ తరానికి వారి యొక్క సేవలను తెలుపుతున్నందుకు మేము రచించినాం. ఇట్లా నేను చనిపోయే ముందు 2 రోజుల ముందు నేను బుల్లెట్ మీద ఇష్టపోయి ఇద్దరు అప్పుడు వీళ్ళని తీసేసాను. వారికి ఆ ప్రజలు ఎలక్షన్ అయినటువంటి జీపు బాగా ఆడిపోయింది. వాళ్ళ దగ్గర వెపన్స్ కావాలని చెప్పి అప్పుడు సీజీఐ ఇస్తే రిటర్న్ తీసుకోమని ఇంత ఇచ్చినప్పుడు వాళ్ళు అయిపెట్టి గడువు పెట్టి అని రాజకీయ కక్షలతో అప్పుడు జిందరాను పలుకున్నారు. జిందరాన్న యొక్క ఆత్మశాంతి కోరుకుంటూ జై జిందరన్న. ఇంత మంచి సినిమాను మా తమ్ముడు చేసిన త్యాగాలను తెరపైకి తెచ్చి తెరవని విద్యార్థులకు తెరవని ప్రజలకు అందరికీ కూడా కన్నులకు కట్టినట్టుగా చూపించిన మా తమ్ముడు రవీందర్ రెడ్డి గారికి మొదట ధన్యవాదాలు తెలుపుతూ
మిత్రులు ఎక్కడిప్పుడు శ్రీరామరావు గారు, రామలింగారెడ్డి గారు, నేను కూడా 1982వ సంవత్సరం నుంచి విద్యార్థి పరిషత్ ఆదేశంలో చేరడం జరిగింది. నాకు తెలిసి ఫస్ట్ నక్సలైట్ అటాక్ చేసింది నన్నే. 1982లో ఒకసారి, 83లో ఒకసారి అటాక్ చేసింది. చనిపోయినని వదిలేసింది. కానీ విద్యార్థి పరిషత్ వల్ల ముందు మనం వల్ల చంపటం తప్ప మనం చచ్చటం కాదని వాళ్ళకి తెలియదు. ఉన్నారా? అదేవిధంగా అప్పుడు మాకు జితేందర్ రెడ్డి మాకంటే జూనియర్ అయినా పౌరుషంగా, రాజకీయంగా అన్ని తర చాలా యాక్టివ్ పర్సన్. ఇలా మనం చూస్తున్నాం. ఎప్పుడు కానీ జితేందర్ రెడ్డికి అన్ని రకాల హంగులు ఉంది. ఆయన రాజకీయంలో మొదలు పోయిన ఒక ఎమ్మెల్యే అవుతుందే, సంఘపరంగా పోయినా ముదిగంటి మల్లారెడ్డి గారు అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుని పాత్ర. ఆ రాజకీయ నాయకుడే అప్పుడు పక్కోలను అలా పక్క ఊళ్ళో మమ్మల్ని ఎదగకుండా 8 ఏళ్ళు అన్ని చేసి నక్సలతో సంబంధాలు పెట్టుకొని రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి ముగ్గురు కనిపించిన పాత్ర ఉందని ఇప్పటికీ నేను నమ్ముతున్నా. మా వాళ్ళు ఆ కిరాతక నక్సలైట్ ఎంత రాజకీయ నాయకులతో కూడా మేమంతా బలి కావడం జరిగింది. అప్పుడు 87లో కూడా నేను మండలకు ఫోన్ చేసాం. మా పెగడపల్లిలో జితేందర్ ఇక్కడ జీవితంగా చేసింది. కాకపోతే జితేందర్ టైగర్, ఆయన ముంగట నేను వయసులో పెద్దోనైనా ఇటువంటి దాంట్లో కొంచెం చిన్నోని. ఆ నాయకునికి మొదలు టైగర్ను చూసుకోవాలి, చిన్నోడు ఎందుకని నన్ను వదిలేసి. లేకపోతే అక్కడికి ఒకసారి ఇప్పుడు మనం డిఎస్పీ పాత్ర ఒకటి చూపెట్టింది. సేమ్ అదే డిఎస్పీ పాత్రలో ఒకడు మమ్మల్ని తీసుకొని విపరీతంగా కొట్టిండు పెగడపల్లికి. నన్ను మా నాన్న జగన్ అని ఇంకొక 5-6 తీసుకొచ్చి నేను ఎలక్షన్లో పోటీ చేస్తే ఏదో ఒకటి పెట్టి విపరీతంగా కొట్టుడు జరిగింది. కన్నులకు కట్టినట్టుగా ఈ సినిమా చాలా బాగా నచ్చింది. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. చనిపోయిన మా అన్నలందరికీ ఆత్మశాంతి మా భగవంతుని గోపి. వారి సోదరుడు ముదుగంటి రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సినిమా నచ్చిందా? పాత వాళ్ళందరికీ కూడా గతం గుర్తొచ్చుంటుంది. దాదాపుగా సినిమాలో ఉన్నటువంటి 90% సంఘటనలన్నీ కూడా ఏవి కూడా కల్పితం కాదు. ప్రతి సంఘటనను మీకు అందించాలి. హిస్టరీ జితేందర్ రెడ్డి గారు, రామన్న, గోపన్న మన జగిత్యాల గడ్డ మీద చేసినటువంటి త్యాగాలను ఇప్పటి జనరేషన్కు స్పష్టంగా చూపించాలనే ఉద్దేశంతో సినిమా తీశాను. కాబట్టి ఏది కూడా దాచిపెట్టేది ఉంటే సినిమా తీయాల్సిన అవసరం లేదు. అందుకే ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాను. అందరికి కూడా సినిమా అంటే నిజ జీవితంలో బయోపిక్ అంటే మామూలుగా చాలామంది చరిత్రలు చాలా చూసాం. కానీ అటువంటి దాన్ని మరి ఒక ఇంతమంది ఎవ్వరు కూడా ఎక్కడ కూడా తలదింపకుండా చూసుకునేటువంటి అంత బాగా దాన్ని మన తెరకెక్కించినటువంటి అది మన డైరెక్టర్ గారు గిరీష్ వర్మ గారు. ఎక్కడైనా పరిగెత్తడమే తప్ప కామా కూడా లేనటువంటి సినిమాను వాళ్ళు అందించారు. మరి మనందరం కూడా మరి అటువంటి గొప్ప త్యాగదానుల ఇక వీరి పేరేంటి? ఈ క్యారెక్టర్లో మనకు మొదటి నుండి చివరికి ఎక్కడ కూడా ఎవరినో తీసుకొచ్చి పెట్టామని ఎవ్వరు అనుకోరు. ఇప్పటి జనరేషన్కు జితేందర్ రెడ్డి అనుకోవచ్చు, కానీ పాత జనరేషన్ కూడా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అచ్చం జితేందర్ రెడ్డి లాగానే ఉన్నాడని అనేటువంటి ప్రశంస వచ్చిందంటే ఇప్పటి నుండి మరి అటువంటి జితేందర్ రెడ్డి క్యారెక్టర్ను అద్భుతంగా చేశారు రాజేష్.
సినిమా మీకు అందరికీ నచ్చుతుందని తెలుసు, కానీ సామాన్య అందరికీ కూడా ఐడియాలజీ కావచ్చు. మీరు పిల్లలు ఉన్నారు, ఐడియాలజీ జాతీయవాద సిద్ధాంతం కోసం ఎంతోమంది కష్టపడి వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఐడియాలజీ మీద ఉన్నటువంటి వాళ్ళే. కానీ ఎంటర్టైన్మెంట్కి వచ్చి సినిమా చూస్తే కూడా నచ్చేటువంటి అటువంటి సినిమాను మనకు అందించినట్టు విధించబడేవాడిని మాట్లాడవలసింది కోరుతుంది. సార్ అన్నారు వీరేంద్రవరం గారికి మనం థ్యాంక్స్ చెప్పాలని. లేదండి, యాక్చువల్లీ జితేంద్ర రెడ్డి గారి స్టోరీ నాకు ఇవ్వటం డైరెక్ట్ చేయడానికి నేను రవీంద్ర రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరూ ఆయనకి ఎంతో అభిమానం. మీ ఎదురుగా నేను నిల్చున్నాను, కానీ నేను కూడా జితేంద్ర రెడ్డి గారి అభిమాని. అంటే ఎప్పుడైతే ఆయన స్టోరీ విన్నానో ఆ స్టోరీ లైన్ అని ఆ లైన్ వరకు ఆగకుండా అసలు నేను పూర్తిగా తెలుసుకోవాలండి జితేంద్ర రెడ్డి గారి గురించి అని చెప్పి నేను జగిత్యాల వచ్చి ఒక 4 రోజులు చాలామంది జితేంద్ర రెడ్డి గారి అప్పట్లో ఆయనతో పాటు తిరిగిన ఫ్రెండ్స్ అందరినీ, తెలిసిన వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన ఎమోషనల్గా జితేంద్ర రెడ్డి వారు ఎంత గొప్ప వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆయన అభిమానిగా మారిపోయాను అనమాట. సో అప్పటి నుంచి వీళ్ళందరికీ ఆయన పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుసుకుని నా కళ్ళలో నీళ్ళు తిరిగింది. ఆ భావోద్వేగాన్ని నేను తీసుకుని అంతే ఎమోషనల్గా నేను సినిమా తీయగలిగాను. ఎందుకంటే నేను అంతకుముందు తీసిన 2 లవ్ స్టోరీస్ మీకు తెలిసి ఉంటుంది. ఉయ్యాల జంపాల కానీ, మజ్ను కానీ, అన్నింటిలో ఏంటంటే లవ్ స్టోరీస్. ఇందులో లవ్ స్టోరీ ఉందా? లేదు. అందులో ఫుల్ ఫన్. ఇందులో ఫన్ ఉండదు, ఇందులో ఒక జోక్ కూడా ఉండదు. కానీ ఏంటంటే నన్ను నడిపించింది ఏంటంటే జితేంద్ర రెడ్డి గారు ఇచ్చిన నాకు ఇన్స్పిరేషన్ మాట. ఎప్పుడైతే ఆయన గురించి తెలుసుకున్నాక, ఆయన జీవితంలో జరిగిన రకరకాల ఇన్సిడెంట్స్ని అర్థం చేసుకున్నాక ఇలాంటి క్యారెక్టర్ నాకు రావడమే నా దృష్టి కింద ఫీల్ అయ్యాను. సో అలాంటి వ్యక్తి కథని నాకు ఇలాంటి హీరోయిక్ సినిమాని చేయకపోయినా కూడా ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో దీన్ని అందరికీ నచ్చేలాగా ఎంత బాగా తీయగలను అనే దానికోసం నన్ను నేను నెట్టుకుంటూ ఎంతైనా కృషి చేసేనా ఈ సినిమా మీ అభిమానులందరికీ, జితేంద్ర రెడ్డి గారు అభిమానులందరికీ నచ్చాలి, నాకు నచ్చాలి. నేను ఏదైతే విన్నానో అంతకన్నా బాగా తీయగలగాలి అన్న ఉద్దేశంతో మీ అందరం చాలా కష్టపడి చేసేవాడిని సినిమా ఇది. అదే ఓన్లీ అభిమానికే కాకుండా అంటే ఈ జితేంద్ర రెడ్డి గారి గురించి అందరికీ తెలియాలంటే అందరికీ నచ్చేంత బాగా తీయాలి కదా, సినిమాగా కూడా బాగుండాలి. ఓన్లీ హిస్టరీ చెప్పడమే కాకుండా సో ఆ వ్యక్తిత్వం అంత ఇన్స్పిరేషన్ జనాలందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇది కమర్షియల్గా కూడా చేయడం జరిగిందన్నమాట. సో మీరు ఇంకా ఇప్పుడు మీ చేతిలో పెడుతున్నమాట. సో మీరు ఆదరిస్తే ఇది మన ఏరియా కాకుండా అందరి జనాలకి, ఈవెన్ 2 స్టేట్సే కాదు నేషనల్ వైడ్గా కూడా అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు తెలంగాణ రాదు, నాకు ఆంధ్ర భీమవరం రాదు. అయినా కూడా నేనేమి హోల్డ్ బ్యాక్ చేయలేకపోయినాయి మాట. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆయన క్యారెక్టర్లో ఉన్న పవర్ అలాంటిది. సో ఇది ఓన్లీ ఆంధ్ర తెలంగాణనే కాదు, దేశభక్తి అనేది దేశం అంతా ఉంటుంది. సో అందరికీ కూడా రీచ్ అవ్వాలి సినిమా. సో ఆ విధంగా రీచ్ అవుతుంది. ఆ రీచ్ అవ్వడానికి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచే మొదలవుతుందని అనుకుంటున్నమాట. నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల జితేంద్ర రెడ్డి అభిమానులందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ప్రత్యేకంగా రవీంద్ర రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాను. అలాగే మీరు జితేంద్ర రెడ్డి గారు చూసిన రాకేష్, నాకు ఎప్పుడైతే జితేందర్ రెడ్డి క్యారెక్టర్లో నేను రాకేష్ని చూశానో నాకు అనిపించింది. నేను ఏదైతే మీ అందరూ ఊహించుకున్నాము జితేందర్ రెడ్డి అంటే మేము ఆయన ఇన్సిడెంట్స్ అన్ని విన్నాక సో రాకేష్ అయితే పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది మాట. సో ఇప్పుడు మాకు జితేందర్ రెడ్డి క్యారెక్టర్లో రాకేష్ తప్ప ఎవరో కనపట్టలేదు. సో ఆయన పేరే జితేందర్ రెడ్డి అన్నంతగా రాకేష్ మా అందరికీ జితేందర్ రెడ్డిలా కనిపించడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు జితేందర్ రెడ్డి మాట్లాడతాడు. హిస్టరీలో ఆయన హిస్ స్టోరీ ఎంత ముఖ్యమనేది మాకు అనిపించిందో చూపించడానికి ప్రయత్నం చేశాను. జితేంద్ర రెడ్డి గారు అంటే మన మామూలుగా జనరల్గా వింటుంటాము, 73 బుల్లెట్ల కింద ఒక వీరుడు, యోధుడు, లెజెండ్, ఐకాన్. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన బాడీలో నుంచి ఒక 73 బుల్లెట్లు మాత్రం బయటకు వెళ్ళాయి, కానీ ఆయన శరీరాన్ని దాటుకొని ఆయన శరీరం లోపల నుంచి వెళ్ళిన బుల్లెట్స్ ఇంకా ఎక్కువ 100 and above విన్నాను. అలాంటి యోధులు మన చరిత్రలో ఎస్పెషల్లీ జగిత్యాల గడ్డ ఈ ఏరియాలో మాత్రము ఇప్పటివరకైతే లేరని నేను అనుకుంటున్నాను. ఆయన స్టోరీ హిస్టరీలో ఇంపార్టెంట్ అని అనిపించి మేము ఒక గట్టి ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నాన్ని మీరు మన ఐడియాలజీ వాళ్ళకి కాకుండా ఇన్ జనరల్గా అందరి ప్రజల వరకు తీసుకెళ్ళగలరని
అలా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అదొకటే కాకుండా మేము చూపించిన ఈ స్టోరీలో జితేందర్ రెడ్డి గారితో పాటు ఇంకా వేరే యోధులు రామన్న, గోపన్న, మధుసూదన్ గౌడ్, మన ఏరియా వాళ్ళందరి కథతో పాటు మా ముందు ప్రయత్నం ఎలా ఉంటుందంటే ఈ సినిమా తర్వాత మేము చూపించిన ఇంకా 50 మంది వీరుల కథలను కూడా ఒక సిరీస్లో మేము మీకు అందించాలని ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. జై హింద్. అంటే మేము ఎన్నుకున్నామే కానీ వారు ముందుండి పనిచేసింది. మొత్తం కూడా ఏ సమస్య వచ్చినా మాకు మన ఫ్యామిలీ మెంబర్ లాగా మొత్తం ఏదైతే బడని తీసుకుని పనిచేశారు. మూవీ చూడడానికి వచ్చిన అందరి అభిమానులందరికీ నమస్కారాలండి. కొందరు వాళ్ళ కుటుంబానికి మాత్రమే చెందిన వ్యక్తులు కాదు, సమాజానికి చెందిన వ్యక్తులు. జితేందర్ రెడ్డి గారు మన భారత జాతికి చెందిన ముద్దు బిడ్డ. జితేందర్ రెడ్డి అంటే ఒక ధైర్యం, జితేందర్ రెడ్డి అంటే ఒక త్యాగం, జితేందర్ రెడ్డి అంటే ఒక ఇన్స్పిరేషన్. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మల్లారెడ్డి గారు చెప్తారు, భగత్ సింగ్ పుట్టాలనుకుంటారు కానీ అందరూ నా ఇంట్లో పుట్టాలని ఎవరు అనుకోరు. కానీ నేను అనుకున్నాను, పుట్టాడు, తర్వాత దేవుడే చూసుకుంటాడు అంటాను. అంత ధైర్యము ఎంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది? ఉండని వాళ్ళని తప్పని కాదు, కానీ ఉన్న వాళ్ళని మనం గుర్తించాలి. అంత ధైర్యంగా ముందుకొచ్చిన వాళ్ళని గుర్తించాలి. జితేందర్ రెడ్డి గారి త్యాగం గుర్తించాలి. ఊరి కోసం, సమాజం కోసం ఒక వ్యక్తి ఒక కుటుంబం నుంచి అంత త్యాగానికి నిలబడ్డప్పుడు అనిపించింది, అన్నయ్య ఇది అందరికీ తెలిసేలా, అంటే నేటి సమాజానికి అవసరత ఉంది. నక్సలిజం పోలేదు, స్టిల్ ఉంది నక్సలిజం సమాజంలో. ఇప్పుడు దీంట్లో చూపించిన రుగ్మత ఏది పోలేదు. అంటే జితేందర్ రెడ్డి గారు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది. మరి అది సినిమా రూపంలో అయితే చాలా మందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో అది ఒక కుటుంబం నుంచి డబ్బుని కూడా లెక్క చేయకుండా భార్యాభర్తలు ఇద్దరు వీరుడి గురించి చెప్పాలి, సమాజానికి తెలియాలి అని సంకల్పించినప్పుడు నాకు అనిపించింది, అన్నయ్య మీతో నేను ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. నా చిన్న ప్రయత్నం ఏదో చేశాను. సినిమా సక్సెస్ అవ్వాలంటే సినిమాని సినిమాలా చూడకండి. ఇది నేను కూడా సినిమా అనుకొని చేయలేదు. ఒక మంచి వ్యక్తి, ఒక త్యాగదనుడి చరిత్ర సమాజానికి తెలియాలన్న ప్రయత్నంతో చేశాము. ఇది సమాజంలోకి చాలా మందికి రీచ్ అయ్యేలా చూద్దాం. ఏదో సినిమా అంటే మనం ఎంటర్టైన్మెంట్ ఉందా, ఇంకోటి ఉందా, ఇంకో ఆ కోణంలో దయచేసి ఎవరు చూడకండి. మేము ఒక చరిత్రని చూపించాలనే ప్రయత్నం చేశాము. చరిత్రగానే అందరికీ రీచ్ అయ్యేలా అందరం మన వంతు కృషి చేద్దాం. సినిమా అని ఎవరు ఆ సినిమా కోణంలో చూడకండి. ఇది నా రిక్వెస్ట్. చెప్పడం మర్చిపోయాను. రవీందర్ రెడ్డి గారికి జితేందర్ రెడ్డి లాంటి అన్నయ్య గారు ఉన్నారు, కానీ ఆయన హిస్టరీ ఆయనకు తెలుసు. ఆయన ఇంట్లో ఒక హిస్టారిక్ ఫిగర్ ఉండే ఒక వ్యక్తి ఇప్పుడు కమిటీకి కనపడకుండా లేకపోయినా కూడా, సో సమాజం అంతా కూడా ఒక జితేందర్ రెడ్డి ఇన్స్పిరేషన్ తీసుకుని అందరూ ముందుకెళ్తుంటే ఈ ఇన్స్పిరేషన్ ఇక్కడితో ఆపకూడదు. నెక్స్ట్ జనరేషన్ కూడా రీచ్ అవ్వాలి. అది తమ్ముడుగా ఆయన బాధ్యతలాగా. అంటే ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుని ఆస్తి కోసం విడిపోయిన వాళ్ళు, కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కానీ సంపాదించిన గోల్డెన్ ఆస్తి ఒక సినిమా చేసి అన్నయ్య గారి గురించి చెప్పుకోవడం కోసం ఒక సినిమా ఇండస్ట్రీ, అది కూడా ఆయనకి అసలు సినిమా ఇండస్ట్రీ గురించి ఏం తెలియకుండా అందరినీ అడుగుతూ వెతుక్కుంటూ కరెక్ట్ పర్సన్ ఎవరు దొరుకుతారని చెప్పి ఇండస్ట్రీలో ఎవరూ తెలియకపోయినా చాలా ప్రయత్నాలు చేసి మేము అనుకుంటూ కూడా స్టార్టింగ్లో చిన్న బడ్జెట్, కానీ జితేందర్ రెడ్డి అనే సినిమా ఒక్కసారి తీయగలం లైఫ్ టైంలో. ఆయనైనా నేనైనా కూడా రేపు వెనక్కి తిరిగి అయ్యో తప్పు చేసామే సర్దిద్దుకోవడానికి వెనక్కి వెళ్ళి సర్దిద్దుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఏం చేసినా కూడా ఒకే ప్రయత్నం, అది గ్యారంటీ హిట్ ఏం రీచ్ అవ్వాలి. సో అందువల్ల ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ లాస్ట్ 2 years రవీందర్ రెడ్డి గారే కాదు, ఉమా గారు కూడా ప్రతిరోజు నాకన్నా ఎక్కువగా సినిమా కోసం తపన పడుతూ, నాకు ఈ 2 సంవత్సరాలు కూడా ఉంటూ ఆయన గురించి అన్నీ దగ్గరుండి చెప్తూ చిన్న చిన్నవి కూడా డీటెయిల్స్ అన్నీ నాకు ఇస్తూ నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళిద్దరు ఈ సినిమా కోసం. సో ఇప్పుడు ఈ సినిమా ఇంత బాగా రావడానికి కూడా వాళ్ళిద్దరే మెయిన్ రీజన్. బేసిక్గా రవీంద్ర గారు ఏంటంటే అనేది ఇది ఆయన ఒకరికి నచ్చడం కాదు, ఇన్స్పిరేషన్ ఉంది కదా, మీ అందరికీ నచ్చాలి సినిమా. అలాగే
ఈ జగిత్యాల వరకే కాదు, జాతీయత భావం అనేది ఉన్న దేశం అంతా నచ్చాలి ఈ సినిమా. ఎందుకంటే ఇది లోకల్ క్యారెక్టర్. జగిత్యాల జితేందర్ రెడ్డి అంటే ఇప్పటివరకే పరిమితం కాదు, ఈయన ఒక నేషనల్ లీడర్కి ఉండాల్సిన. ఈవెన్ మనం భగత్ సింగ్ చూసాం అనుకోండి, ఆయన కూడా ఒక లొకాలిటీకి సంబంధించిన వ్యక్తి, కానీ ఆయన ఇన్స్పిరేషన్ దేశం అంతా తీసుకుంటుంది. అలాంటి వ్యక్తి జితేందర్ రెడ్డి. ఇది అందరికీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడ్డారు. సో ఆయనకి నేను థ్యాంక్స్ అనేది చిన్నమాట, ఇలాంటి సినిమా చేయడం, ఆయన ఎంతవరకు రావడం సినిమా తీసుకునేది. సో ఇంత మంచి సినిమా వచ్చిందంటే ఆయన కమిట్మెంట్, ఆయన దేనికైనా ఎంతవరకైనా తెగించారు జితేందర్ రెడ్డి గారు అని. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. దేశం వేరు మనం వేరు కాదు. దేశం అంటే మనం, మనం అంటే దేశం అని జితేందర్ రెడ్డి గారు బిలీవ్ చేసేవారు. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను చేయని పరిస్థితిలో ఉన్నానండి. అంటే వేరే కమిట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే స్టోరీ విన్నానో ఒక సోల్ కనెక్ట్ అయింది. 80% సినిమా చెయ్యాలని అలాగే చేశాను. నా పేరు రాకేష్ వర్రే. నేనే జితేందర్ రెడ్డి రోల్ చేస్తాను. నేను చాలా గర్వపడుతున్నాను. రవీందర్ గారు కూడా అనేవారండి, జగిత్యాల గుండెల్లో మా జితేందర్ రెడ్డి గారు ఉంటారండి. ఇక్కడికి నేను ఒక కరీంనగర్లో ఒక చిన్న ఈవెంట్ అయ్యింది. అక్కడి నుంచి నేను వస్తుండగా, ఇక్కడ దగ్గరికి వస్తుండగా నాకే అనిపించింది ఇది నేను నా ఊరికి వెళ్తున్నాను అని. ఎందుకు ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో మీ ప్రేమ చూసి చాలా మూవ్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఏంటంటే రవీందర్ గారు, కుమార్ గారు, వాణి గారు, జితేందర్ రెడ్డి గారు చరిత్ర చెప్పాలంటే ఏదో ఒక చిన్న పుస్తకం కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్ కానీ డాక్యుమెంటరీ కానీ తీయచ్చు. కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ప్రపంచం మొత్తం జితేందర్ రెడ్డి గారి గురించి తెలియాలి అని సినిమా రూపంలో తీశారు. అది ఒక తమ్ముడు వాళ్ళ అన్నయ్య గురించి చేసిన ఒక సాక్రిఫైస్ అనుకోవచ్చు, లేకపోతే ఒక ఎఫర్ట్ అనుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎన్నో సినిమాలు చేయొచ్చున్నాను, తప్పకుండా చేస్తా, గొప్ప సినిమాలు చేస్తా. కానీ ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చేయలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు, వాణి గారు. థ్యాంక్ యూ అండి. బెంచి వర్మ మీ అందరికి తెలిసే ఉంటుంది, 2 పెద్ద హిట్లు ఇచ్చాడు. ఉయ్యాల చంప అనే సినిమా, మజ్ను అనే సినిమా. మజ్ను అనే సినిమా నాని యాక్టర్ అంటే 2 సినిమా హిట్ ఇచ్చిన తర్వాత ఏ ప్రభాస్ గారితో లేకపోతే జూనియర్ ఎన్టీ గారితో చేయొచ్చు. కానీ ఆయన ఈ స్టోరీ ఎన్నుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ నాలెడ్జ్ ఇచ్చినందుకు. ఇంకొకటి ఏంటంటే అంటే ప్రస్తుతం మన సినిమా November 8 రాబోతుంది. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే మనం ఈ సినిమాని గట్టిగా ఎక్కడి నుంచో తీసుకెళ్ళాలి. అందుకనే నేను ఎప్పుడైతే ఈ సినిమాని కమిట్ అయ్యానో లాస్ట్ May 2023 అప్పటి నుంచి 2024 ఇవాళ వరకు వెళ్తూ ఉన్నాను. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే జగిత్యాల ప్రజల కోసం ఈ సినిమాని జగిత్యాల వాళ్ళు ప్రతిరోజు హౌస్ఫుల్ చేయాలి. ఎందుకంటే హౌస్ఫుల్ చేస్తూనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎస్ డెఫినెట్ గా వెళ్తుంది, ప్రపంచం మొత్తం వెళ్తుంది ఇలా ఈ సినిమా. కానీ మనం జగిత్యాల మొత్తం ఈ హౌస్ఫుల్స్ చేయాలి అని ఈ సినిమాని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఫైనల్ గా చెప్తున్నా మనందరి మధ్యలో లేదండి, కానీ నేను చెప్తున్నా November 8 జగిత్యాల ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, భారతదేశం కోసం జిత్తన్న వైపుంటారు.
అండి జస్ట్ మనం మీరు చూసే ఉంటారు ఆ సీన్. ఒక లెక్చరర్ స్టూడెంట్స్తో దేశం గురించి చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జితన్ వచ్చి లెక్చరర్తో ఇలా మాట్లాడతాడు, ఈ దేశం మనకి వచ్చింది కాదు సార్, ఈ దేశం మనకి చేస్తామని చెప్పండి. హక్కుల గురించి కాదు, బాధ్యతల గురించి చెప్పండి. అణిచివేత కాదు, అభివృద్ధి చెప్పండి. విద్వేషాలు కాదు, ఐక్యత చెప్పండి. ఈ దేశం వేల సంవత్సరాల సంస్కృతిని ఇచ్చిందని చెప్పండి. మనిషి ఎట్లా బతకాలనే జీవన విధానాన్ని ఇచ్చిందని చెప్పండి. పోరాటాలు కాదు, టెక్నాలజీతో పోటీపడి ప్రపంచం ఎలా చెప్పండి. వేల సంవత్సరాల యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసి యాలిసిన దేశం సార్. వీలైతే ఐక్యమత్యం, అభివృద్ధి గురించి చెప్పండి. ఇంకా పోరాటాలని చెప్పి బాలచాడుకోలేకండి. దేశం వేరు, మనం వేరు కాదు. దేశం అంటే మనం, మనం అంటే దేశం. అదేవిధంగా మన హీరో జితేందర్ రెడ్డి గారికి సన్మానించినగా వారి చిన్ననాటి మిత్రులు జితేందర్ రెడ్డి గారి చిన్ననాటి చేసిన రాజు గారు, రామలింగ రెడ్డి గారు, తపస్ దేవయ్య గారిని సన్మానించాల్సిందిగా. టైగర్ ముద్దుగంటి జితేందర్ రెడ్డి.